పంజాబీ సింగర్ అయిన దిల్జిత్ గారి పాడిన సాంగ్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్ చేసేయండి. సాంగ్ విన్నాక మీకు ఈ డౌట్ నాలాగే ఏమైనా వచ్చిందేమో ఒకసారి కామెంట్ చేయండి. ఆ డౌట్ ఏంటంటే సినిమా మొత్తంలో ఈ సాంగ్ ఎక్కడ పెడతారంటారు? తెలుగు సాంగ్ మధ్యలో పంజాబీ ఏంట్రా అని చెప్పి ఫస్ట్ తేడాగా అనిపించింది. యానిమల్ మూవీలో పంజాబీ సాంగ్స్ తెలుగులో డబ్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ నాకు ప్రోమో రిలీజ్ చేసినప్పుడు విన్నప్పుడే సాంగ్ కొంచెం తేడాగా ఉందేంటి అనిపించింది. ఇంకా పూర్తి సాంగ్ విన్నాక నాకేమనిపించిందంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినివ్యూ విత్ ఎస్ టీమ్. ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఇరవై యాంతం విన్న తర్వాత నాకేమనిపించింది, సాంగ్ నచ్చిందా నచ్చలేదా, సాంగ్ ఏంట్రా ఎలా ఉంది అని నాకు అనిపించిందా, ఎలా అనిపించింది అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లోనూ లింక్ అయితే ఇస్తాం. అందులో మీకు అన్లిమిటెడ్ మూవీ స్టఫ్ అయితే ఇస్తాం. వెళ్ళే ముందు మన పంజాబీ సింగర్ అయిన దిల్జిత్ దోసాంజ్కి వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అన్న. మాకు మంచి అమేజింగ్ సాంగ్స్ ఇవ్వాలి, అలాగే మీరు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటూ మా ఛానల్ నుంచి వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అన్న. రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నాకు ప్రోమో రిలీజ్ చేసినప్పుడు విన్నప్పుడే సాంగ్ కొంచెం తేడాగా ఉందేంటి అనిపించింది. ఇంకా పూర్తి సాంగ్ విన్నాక నాకేమనిపించిందంటే అద్దరగొట్టేశారు అనిపించింది. ఎందుకంటే ఈ భైరవ యాంతం అనేది ఫుల్ ఆన్ క్యారెక్టర్ ఆఫ్ ది భైరవ అండి. భైరవ ఒక క్యారెక్టర్ గురించి చెప్తానే ఉంటాడు. అసలు మొత్తం సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యారెక్టరైజేషనే మన భైరవ యాంతం అనమాట. సాంగ్ విన్నాక మీకు ఈ డౌట్ నాలాగే ఏమైనా వచ్చిందేమో ఒకసారి కామెంట్ చేయండి. ఆ డౌట్ ఏంటంటే సినిమా మొత్తంలో ఈ సాంగ్ ఎక్కడ పెడతారంటారు? మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. నేను ఎక్కడ పెడతారనుకున్నానంటే సినిమా మొత్తం అయిపోయాక ఎండ్ క్రెడిట్స్లో వేస్తారనుకున్నాను. త్రిబుల్ కూడా ఎత్తర జెండా సాంగ్ లాస్ట్లో ఎలా అయితే వేశారో ఈ సాంగ్ కూడా అలాగే వేస్తారనుకున్నాను. ఎందుకంటే ఈ సాంగ్కి ఆల్రెడీ వీడియో సాంగ్కి కావాల్సిన షూటింగ్ అంతా అయిపోయింది. సో ఇది మూవీ మధ్యలో పెడితే మాత్రం మొత్తం మూవీ అంతా పోద్దని నేను అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్లో పెడితేనే కొంచెం కిక్ వస్తుంది మనకి సాంగ్ చూడడానికైనా. తెలుగు సాంగ్ మధ్యలో పంజాబీ ఏంట్రా అని చెప్పి ఫస్ట్ తేడాగా అనిపించింది. ఎప్పుడైనా సరే ఒక సాంగ్ ఫస్ట్ టైం వినగానే మనం అయితే డిసైడ్ చేయకూడదు కదా. అందుకే 2-3 సార్లు విన్నాక ఓకే బాగుంది, కొత్తగా ట్రై చేశారు అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే భలే ఉంది, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. తెలుగు మిక్స్ పంజాబీ అయితే బాగుంది, కానీ నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో పెట్టుకున్నానంటే ఈ యానిమల్ మూవీలో పంజాబీ సాంగ్స్ తెలుగులో డబ్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. ఆ రేంజ్కి అయితే అందుకోలేకపోయింది. ఎంతైనా యానిమల్ సాంగ్స్ ఏనండి. భైరవ యాంతం అండి, దేన్ని తీసిపడేలేం. యానిమల్ మూవీ సాంగ్స్ డైమండ్ అయితే మన భైరవ యాంతం సాంగ్ వచ్చి గోల్డ్ అని చెప్పొచ్చు. అంత గొప్పగా లేకపోయినా ఖచ్చితంగా వినడానికైతే బాగుంది. పంజాబీ మిక్స్ తెలుగులో భలే ఉంది వినడానికి. కొత్తగా ట్రై చేశారు, కొత్తగా చాలా బాగా కుదిరిందనే చెప్పొచ్చు. మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా సాంగ్ అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఇంకా ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యశ్వంత్. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.